ఏదైతే రథసప్తమి సందర్భంగా మనకి చూస్తే చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. తమన్ గారు మీరు చెప్పండి, అసలు ఎట్లా అనిపిస్తుంది శ్రీకాకుళం ఫీలింగ్ గ్రేట్ అండి, ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. అది ఇలాంటి ఫెస్టివల్ కి రావడం చాలా 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 సంతోషం. అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే ఒక మంచి ఎనర్జీ. నా లైఫ్లోనే దాదాపు 3.5 గంటలు చేసిన ఫస్ట్ షో ఇదే అన్నమాట. అసలు అంటే మేము క్రౌడ్ ఉత్సాహం చూసి మా పాటలు లెంత్ పెంచుతూ ఉంటాం అన్నమాట. అంటే కొన్ని హోల్డ్లో పెడతాం కొన్ని పాటలు, అవన్నీ కూడా మళ్ళీ పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. సో శ్రీకాకుళంలో ఫస్ట్ షో అది. ఈ టెంపుల్కి నేను రావడం ఫస్ట్ టైం. మీరే చూస్తారు, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇప్పుడు టెంపుల్స్లోనే నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురం మా త్రిమూర్తిలో అసలు మా పనే గ్యాప్ దొరికితే టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో ఏ గుడికి వెంటనే తిరుపతి కానీ అసలు ఏ గుడికి కానీ వెంటనే వెళ్ళిపోతుంటాం. సో ఈరోజు ఈ గుడి ద్వారా ఈరోజు ఈ రథసప్తమి ద్వారా మాకు ఇంత గొప్ప అవకాశం రావడం, ఇక్కడ శ్రీకాకుళంలో పర్ఫామ్ చేయడం. అది నిన్న క్రికెట్ మ్యాచ్ CCL మ్యాచ్ ఫినిష్ చేసుకుని వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చేసాం అనమాట. సో చాలా చాలా థ్యాంక్స్ రామ్మోహన్ నాయుడు గారికి, బ్రదర్కి. అసలు ఈ అవకాశం ఇచ్చిన చాలా గొప్ప విషయం. ఈరోజు చేసుకున్న దర్శనం లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అంటే ఇంకా అసలు దేవుడిని ఇలా చూడడం చాలా గొప్ప విషయం. ఆ రోజు ఇంత జనం ఈరోజు అందరినీ చూస్తుంటే సో అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు, అందరం బాగుండాలి. మన అందరం ఈ స్టేట్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ మోర్ బెటర్ ఇన్ పాజిటివ్ వే అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ అందరూ చక్కగా ఈ రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ చాలా హ్యాపీగా జరుపుకోవాలి. ఏమో అసలు మామూలుగా లేరు, అసలు రాత్రి కూడా వేడి మీద ఉన్నారు. అవును సార్, నేను చెప్పాను అన్నయ్యకి ఇలా గుడి పైన సూర్యదేవుడి పైన ఒక సాంగ్ చేద్దామని, ఆ గుడి పైన ఒక సాంగ్ చేద్దామని వెంటనే చేసి ఒక వారంలోనే రిలీజ్ చేసేద్దామని. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ కల్సెట్ గారు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడే దర్శనం చేసుకొని రావడం జరిగింది. అసలు ఎలా అనిపిస్తుంది సార్? ఎంపీ హోదాలో ఈ రోజు వెళ్ళి అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా స్టేట్ ఫెస్టివల్ చేస్తారు ఏమన్నా? చాలా హ్యాపీగా ఉందమ్మా. సోమవారం ఆశీర్వాదం మనందరికీ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నం ఇంకా ఆరోగ్యాలు ఉండాలి, వారికి ఉన్నాయి, ఇంకా పరిపూర్ణంగా ఉండాలి. మరొక 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రికి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సార్, స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత దాదాపు 10 crores ఖర్చు పెట్టి అటు ఏదైతే మనకు సంబంధించిన సూర్య నమస్కారాలను ప్రారంభించి ఈ రోజు దర్శనం వరకు ప్రతిదీ కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇది మనం చేసాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరికీ, రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి ఆరోగ్యం బాగుండాలి, వారి ఆశీర్వాదం ఉండాలని ఈ కార్యక్రమం చేసాము. అద్భుతంగా జరిగింది. భక్తులు కూడా చాలా సామాన్య భక్తులు కూడా దర్శనం కలిగించాలనే సంకల్పంతో అన్ని కూడా మోడిఫికేషన్ చేసి అన్ని కూడా అధికారులు కూడా చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగాయి. చాలా బాగుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఎంపీ కల్సెట్ గారు ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏదైతే స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత దగ్గరుండి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అంటున్నారు. ప్రత్యేకించి భక్తుల దర్శనం మీద కూడా శ్రద్ధ పెట్టి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఆలస్యం జరగకుండా ఈ సంవత్సరం రథసప్తమికి సంబంధించినటువంటి దర్శనం పూర్తయ్యే విధంగా అయితే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఏదైతే రథసప్తమి సందర్భంగా మనకి చూస్తే చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు వారి కళ్యాణి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈమె సూర్యభగవానికి సంబంధించి అనువంశక ధర్మకర్తగా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తరతరాలుగా వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే నేపథ్యంలో క్షీరాభిషేకం సమయంలోనే వచ్చి దైవ దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి ఆవిడ మాటలో తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. మీరు ప్రతి ఇయర్ వస్తారు, బికాస్ అనువంశక ధర్మకర్తగా మీరు ప్రతిసారి కూడా మీరు వచ్చినాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఇయర్ కూడా దర్శించుకోవాలి? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి మన అరసవెల్లిలో ప్రత్యక్ష దైవం, ప్రజలకు ఆరోగ్య ప్రదాత. అలాంటి స్వామిని నిజరూప దర్శనం ఈరోజు సూర్య జయంతి సందర్భంగా మేము రావడం, ఆ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కుటుంబ సమేతంగా వచ్చి చేస్తున్నారు. సో ఏం కోరుకున్నారు అంటే ఫ్యామిలీ కోసం ఎట్లాగో కోరుకుంటారు, ఆఫ్టర్ దట్ ఏమైనా కోరుకుంటారు? యాక్చువల్గా ఈ టెంపుల్ 1999లో మా నాన్నగారైన వరదు బాబ్జీరావు గారు పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో ఆ రోజు మా నాన్నగారు పునర్నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం కూడా అప్పటి నుంచి ఈ సూర్య జయంతి రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నిజరూప దర్శనం కాబట్టి
చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని, సుభిక్షంగా రాష్ట్రం ఉండేట్టుగా స్వామి చూడాలని. ఎందుకంటే మనకి ఎంతోమంది దేవతలు దేవుళ్ళు ఉంటారు, కానీ ప్రత్యక్ష దైవం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా మనకి వెలుగులు ప్రసాదించే దేవుడు, చూసే ఎదురుగా కనిపించే దేవుడు ఆ సూర్యనారాయణ స్వామి. ఆ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టేట్ ఫెస్టివల్ చేశారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అంటున్నారు. అది దీనిలో భాగంగానే ప్రస్తుతం వచ్చి కూడా దర్శించుకున్నారని చెప్తున్నారు. కుటుంబంతో పాటు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరి మీద కూడా ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించినట్టుగా కూడా వరద కళ్యాణి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.